ప్రశ్నించే గొంతుగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్న కేంద్రంలోని బీజేపీ వైఖరికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము స్వతంత్ర సంస్థలను వాడుకుంటూ ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజా పోరాట యాత్రను జీర్ణించుకోలేక అనవసరపు కేసులు వేసి కక్ష సాధింపు చేపట్టడం మంచిది కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి కనికారపు రాకేష్, నాయకులు చంద్రగిరి శ్రీనివాసు, సంగస్వామి యాదవ్, నాగుల విష్ణుప్రసాద్, ఫిరోజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి వెంట మేమంతా ఉన్నామని చెప్పడానికే ఈరోజు వేములవాడలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన మేము ఈరోజు చేపట్టడం జరిగింది. మధ్యాహ్నమే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉద్దేశించి, భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉద్దేశించి ఈ దేశ సంపదనంతా కూడా ఒకరిద్దరి చేతుల్లోకి పెట్టేటువంటి వైనాన్ని మాట్లాడినటువంటి సందర్భం పైన అతనిపైన పరువు నష్టం కేసులు వేసి భయపెట్టాలని చూసినా ఎక్కడ కూడా తలవకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సందర్భం. మొన్ననే చూసారు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారి పాదయాత్ర సుమారు 4000 కిలోమీటర్లు యావత్ దేశం ఆయన వెంట నడిచినటువంటి తీరు, ఆయన రాబో రోజులు అని చెప్పినటువంటి మాట ఏదైతే రావడం జరిగిందో దానికి ఈరోజు భయపడి మాకు కోర్టులు అంటే అపారమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది, కోర్టులపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. కానీ ఈ విధంగా ఒక ప్రతిపక్ష నేత దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన మాట్లాడుతుంటే